ఫ్రెండ్స్ గుత్తి వంకాయకి కావాల్సిన ఏంటంటే వంకాయలు, అలాగే ఏంటంటే టమాటాలు, ఉల్లిపాయలు, అలాగే అల్లం, వెల్లుల్లిపాయలు, అలాగే మసాలా సామాన్లు తీసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర, చెక్క, లవంగాలు, జీడిపప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలంటే ఈ ఉల్లిపాయలు, టమాటాలు, మసాలా సామాన్లు ఏంటంటే మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి మిక్సీలో మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కానీ చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం మిక్సీ చేసుకుంటే ఫ్రెండ్స్ ఓన్లీ ఉల్లిపాయలు, టమాటాలు, మసాలా సామాన్లు అయితే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. కానీ మీరు చూడండి ఫ్రెండ్స్, ఆ మసాలా సామాన్లు మిక్స్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మనం మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీలో మిక్స్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, అదేంటి అలా వద్దు ఫ్రెండ్స్. ఏంటంటే మనం బౌల్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. బౌల్లో తీసుకున్న తర్వాత అలా ఉంటుంది ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, టమాటాలు, మసాలా సామాన్ మిక్స్ చేసుకున్న తర్వాత అలా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనం ఏం చేయాలంటే మీరు చూడండి ఫ్రెండ్స్, వంకాయలు అయితే మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వంకాయలు ఏంటంటే 4 వైపులా కట్ చేసుకుంటే ఒక ఫ్లవర్ లాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం వంకాయలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవే కాదు ఫ్రెండ్స్, మొత్తం అన్ని వంకాయలు కూడా అలాగే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఒక్క వంకాయ కాకుండా మనం ఇప్పుడు కూరలో వేయవలసిన వంకాయలను కూడా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. కానీ చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. వంకాయలన్నీ కూడా ఇలాగ 4 సైడ్లు కట్ చేసుకుంటే గుత్తి వంకాయ అనేది రెడీగా చేసుకోవడానికి అయితే వద్దు ఫ్రెండ్స్ మనం. అలాగే మనం పొయ్యి మీద ఏంటంటే స్టవ్ మీద మనం కళాయి పెట్టి అలాగే అందులో ఆయిల్ అయితే వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా మరిగిన తర్వాతే మనం చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా మరగాలి ఫ్రెండ్స్. బాగా మరిగిన తర్వాత ఏంటంటే జీడిపప్పు అనేది ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా. ఎందుకంటే జీడిపప్పు ముందుగా ఫ్రై చేసుకుంటే మనకి ఏంటంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఆయిల్ వేయ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే జీడిపప్పు అనేది మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జీడిపప్పు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా అంటే మరీ రెడ్ సైడ్ కాకుండా కొంచెం లైట్గా రెడ్ సైడ్ వచ్చినంత వరకు మనం దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అవి ఏ కలర్లో వరకు మనం ఫ్రై చేసుకోవాలో ఇప్పుడు అవి బౌల్లో తీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా రెడ్ కాకుండా మామూలు లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కానీ చూడండి ఫ్రెండ్స్, ఈ బౌల్ అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ బౌల్లో తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇవి అనేది మనం పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే వీటితో ఏంటంటే మనం లాస్ట్లో పని ఉండదు కాబట్టి దీన్ని అయితే పక్కన పెట్టేసి ఇదే ఆయిల్లో మనం ఏంటంటే వంకాయలు అనేది ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం వంకాయలు ఫ్రై చేసే ముందు ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన సాల్ట్ వాటర్లో కడిగి వేస్తాం కాబట్టి ఏంటంటే వాటర్తో ఉంటాయి కాబట్టి ఆయిల్ అనేది హీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం మన మీదకి ఆయిల్ అనేది తులుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ మన మీద తులితే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే మనం కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం కళాయిలు అయితే అలా వేసుకోవాలి ఫ్రెండ్స్ వంకాయలు. చూడండి ఫ్రెండ్స్, అలా వేసుకున్న తర్వాత ఏంటంటే ఈ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇట్లయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకుని పక్కకైతే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వంటలు అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. ఈ లేడీస్ కాబట్టి చాలా సింపుల్గా చేసేస్తారు, కానీ మనైతే చాలా కష్టం ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియో తీయడానికే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే అంత కష్టపడతారు కాబట్టి లేడీస్. అలాంటిది మనం వీడియో తీయడానికి అంత కష్టపడ్డామంటే లేడీస్ అంత కష్టపడి వంట చేస్తారనేది అర్థమైపోతుంది ఫ్రెండ్స్ నాకు. ఈ వంకాయలు అనేది అంత డార్క్గా ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే అదే కళాయిలను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అనేది ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. కాంటే మీరు చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అనేది ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఈ ఫ్రై అయినంత వరకు కొంచెం గంటతో కలిపిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ మనం అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మన ముందు మిక్సీలో మనం మిక్స్ చేసిన ఉల్లిపాయ అలాగే టమాటా పేస్ట్ అనేది మనం ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత మొత్తం ఆ రెండు కూడా బాగా కలపాలి ఫ్రెండ్స్. బాగా కలిపిన తర్వాత
మన సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత దీని మీద అనేది మనం మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది బాగా మగ్గాలి కాబట్టి, బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి దీని మీద మనం మూత అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ సిమ్లో పెట్టి బాగా మనం దీన్ని ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత మూత తీసి మనం చూద్దాం ఫ్రెండ్స్ కలర్ అనేది ఎలాగ వచ్చిందో. ఇది బాగా ఫ్రై అయితే ఫ్రెండ్స్ రెడ్ కలర్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి, చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా ఫ్రై అయింది కాబట్టి కొంచెం కలిపి గంటితోని తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ పసుపు అయితే వేసాం, తర్వాత ఇందులో ధనియాల పొడి అయితే వేద్దాం ఫ్రెండ్స్. అలాగే జీలకర్ర పౌడర్ అనేది వేద్దాం ఫ్రెండ్స్ ఇందులో. ఇప్పుడు అది వేసిన తర్వాత మనం కారం అనేది వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసిన తర్వాత ఇది మొత్తం మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసి మొత్తం అంతా గంటితో కలుపుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం అంతా గంటితో కలిపిన తర్వాత మొత్తం ఇదంతా మిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కారం అనేది మొత్తం అన్నింటిలో మిక్స్ అవ్వాలి కాబట్టి ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో అనేది ఇప్పుడు వంకాయలు అయితే వేద్దాం ఫ్రెండ్స్. మనం ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ వంకాయలన్నీ ఇప్పుడు ఇందులో వేద్దాం ఫ్రెండ్స్. ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా మొత్తం అంతా మనం మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మిక్స్ చేసుకుందాం అంటే డైరెక్ట్గా ఫాస్ట్గా కలపకుండా స్లోగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫాస్ట్గా కలిపితే వంకాయలు అనేది విడిపోతాయి కాబట్టి స్లో కలుపుకొని దీనిపైన ఏంటంటే మనం జీడిపప్పు వేద్దాం ఫ్రెండ్స్. జీడిపప్పు వేసిన తర్వాత కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే జీడిపప్పు కూడా అలాగే కారం మసాలా పడుతుంది కాబట్టి మనం జీడిపప్పు అనేది కలుపుకొని ఒక 5 మినిట్స్ కానీ లేదంటే పావు గంట కానీ ఉంచుకొని తర్వాత మనం కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. అలాగే మన ఛానల్ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఇది బౌల్లోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. బౌల్లో తీసుకున్నప్పుడు మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. ఇప్పుడు మనం బౌల్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. బౌల్లో తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనం కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ కొత్తిమీర అనేది దీనిపైన మనం వేసుకుందాం ఫ్రెండ్స్. దీనిపైన ఇప్పుడు ఆ కొత్తిమీర వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కొత్తిమీర అనేది మనం వేసుకున్న తర్వాత అది అయితే ఎలా ఉంటుందో బౌల్లో ఇప్పుడు అది వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మన కొత్తిమీర వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.